న్యూ ఆఫీస్ పూజకి అటెండ్ అవుతున్నాం అనమాట. అండ్ వాడు ఏ చిన్న విషయం చేసినా కూడా మేమందరం, నేనైతే ఎప్పుడు ముందు సపోర్ట్ ఉంటా. ఎందుకంటే వాడు ఇప్పటి నుండి కాదు, నాకు పరిచయం చాలా రోజుల నుండి పరిచయం. అండ్ నా బాండింగ్ కూడా చాలా గట్టిది. అందమైన జీవితం పంచుకున్న దోస్తులం. అండ్ వాడు ఏ చిన్న ఈవెంట్ చేసినా, ఏ చిన్న బాధలో ఉన్నా, ఏ సంతోషంలో ఉన్నా ఫస్ట్ పోయేది నేనే. బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం. వాసుదేవ నమోస్తుతే జ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానద విజానదో సంకల్పవానం ప్రకల్పవానం ఉపకల్పవానం నారు ఫౌండర్ CEO కమ్ ఆన్. మీటి 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 యాదే. ఓకే, అందరూ వచ్చారు. మీ ఫ్రెండ్ ప్రియా ఎందుకు రాలేదు? నాకు ఎలా తెలుస్తుంది బాయ్. ఇది నాది కాదు, తప్పు ఇది ఈ మూడు ఏమిటి? హలో వాట్స్ మై సడు ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మన భువనేశ్వర్ అయితే ఒక ఆఫీస్ షిఫ్ట్ చేస్తున్నాడు అనమాట, శత ఆఫీస్. అండ్ శత అంటే మీకు డౌట్ ఉంది కావచ్చు, ఇది ఒక ఈవెంట్ బుకింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో భువనేశ్వర్ మనకి ఎప్పటి నుండో కావాల్సిన వ్యక్తి. సో మేమందరం కూడా టీం అందరం కలిసి ఆఫీస్ పూజకి వెళ్తున్నాం అనమాట. అందరిని ఇన్వైట్ చేశారు. సో మేమైతే వెళ్తున్నాం. అండ్ ఈ రోజు సనా అయితే చాలా పెద్ద తప్పు చేసింది, నాకు నచ్చలేదు. చాలా డిలే చేసింది సనా ఈ రోజు. ఇగో నేను 2-3 వరకు మేలుకున్నా. ఎందుకు మేలుకున్నావు? నిద్ర వస్తలేదు, ఎన్ని స్టోరీస్ పెట్టుకున్నా నిద్ర వస్తలేదు. సరే అని చెప్పి కాసేపు అయినాక మా అన్నగాడు ఫోన్ తీసుకున్నాడు. సరే నెత్తి కింద పెట్టేస్తాడు కదా అనుకున్నా. వాడు నెత్తి కింద పెట్టుకున్నాక ఎట్లా వినిపిస్తుంది, ఫోన్ వచ్చింది, సైలెంట్ ఉంది ఫోన్. ఇప్పుడు లేచి దెబ్బ దెబ్బ రెడీ అయ్యి వచ్చిన. సో గైస్, ఇప్పుడైతే మనం వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. శత ఆఫీస్ లో ఆల్రెడీ అజిత్ మామ ఉన్నాడు. అండ్ మేమందరం కూడా పోయి న్యూ ఆఫీస్ పూజకి అటెండ్ అవుతున్నాం అనమాట. అండ్ వాడు ఏ చిన్న విషయం చేసినా కూడా మేమందరం, నేనైతే ఎప్పుడు ముందు సపోర్ట్ ఉంటా. ఎందుకంటే వాడు ఇప్పటి నుండి కాదు, నాకు పరిచయం చాలా రోజుల నుండి పరిచయం. అండ్ నా బాండింగ్ కూడా చాలా గట్టిది. అందమైన జీవితం పంచుకున్న దోస్తులం. అండ్ వాడు ఏ చిన్న ఈవెంట్ చేసినా, ఏ చిన్న బాధలో ఉన్నా, ఏ సంతోషంలో ఉన్నా ఫస్ట్ పోయేది నేనే. బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం. అండ్ సో ఇప్పుడు కూడా మేమే వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆఫీస్, కొత్త ఆఫీస్ అంతా మీకు చూపిస్తా. సన్న కూడా చాలా రోజులు అయింది కలిసి కదా, కలిసిన లాస్ట్ ఇయర్. మళ్ళీ ఇప్పుడు కలుద్దాం. సో ఇప్పుడైతే మనం కొత్త ఆఫీస్కి వెళ్దాం. చలో. సో గైస్, మనమైతే శత ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఫస్ట్ ఫ్లోర్ లో శత ఆఫీస్ అంట, రండి. మన ఆఫీస్ అన్న, మన ఆఫీసే మరి. ఫస్ట్ ఫ్లోర్ 1 2. వావ్, ఎన్ని చెప్పులు ఉన్నాయి నిజంగా. చూడు గాయస్, గాయస్ ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు మనం. అన్న గర్ల్స్ లేవే. మన సర్కిల్ అలాంటిది. రండి రండి రండి. వావ్. సో గైస్ చూసిరా, మనకు వెల్కమ్ చెప్పరా? వావ్. అయ్యా నమస్కారం. అయ్యా బాగున్నారా? కొత్తగా ఆఫీస్ స్టార్ట్ చేశారంట. అయ్యా నమస్కారం. నమస్తే గణపతగే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి అష్టగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఇమం మే వరుణస్తృతి హపపద్యాచ ప్రణయ వామవసుదాచకే వరుణం దిక్పాలకం ఆవాహయామి. లక్ష్మీ గణపతి అనుగ్రహేణ మమ అస్య వ్యాపార సంస్థే స్థిత
సమస్త దుర్దోష పరిహార ద్వారా సమస్త నరఘోష శత్రుదృష్టి సుగంగాగ్ని ప్రతిష్టాపనం కరిష్యే స్వాహాన్ సుదక్షిణే పార్శ్వే దేవీం వామేన్ స్వదాం తదా బిభ్రదక్షిణాస్తైత్రేక్యమందం త్రివేంద్రం తోమరం వజ్రం పాత్రం భుజపాత్రం దుధారయన్ మేషారూఢం జటాబద్ధం గౌరవర్ణం మహౌజసం గోమధ్వయం లోహితాక్షం సప్త ఇలా అని కాలం వదచన ముహూర్త శుభ ముహూర్తస్తు ఋషికేశ వాసుదేవ నమోస్తుతే స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం జ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానద విజానదో సంకల్పమానం ప్రకల్పమానోపకల్పమానోపలుప్తం నృప్తం శ్రేయోదయ ఆయత్ సంభూతం భూతం చిత్రశ్వేత ప్రభానాభాన్ సంభాన్ జ్యోతిష్పాదస్తేజస్వానాద భక్తస్తవంత విలవన్నో రోచనోచమాన శోభమాన కళ్యాణః శతమానం భవతి పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి యజమానస్య వ్యాపారాభివృద్ధిరస్తు యజమానస్య వ్యాపారస్థలే స్థిరలక్ష్మీ నిత్యనివాసిరస్తు యజమాన ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఇలాంటి ఇంకా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. छोटी 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 बातें. సో ఏంటి ఆఫీస్ ఎట్లా మా అందరికి చూపి మా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా నేను ప్రేమించే వాళ్ళందరికీ కూడా. ఇది మన కొత్త ఆఫీస్ అన్నమాట. పాత ఆఫీస్ తీసేసి దీంట్లోకి వచ్చాము. అది మన టెక్నికల్ రూమ్. టెక్నికల్ రూమ్ మన టెక్నికల్ రూమ్ అంటే ఇది టెక్నికల్ అని కాదు కానీ ఇది ప్రజెంట్ మార్కెటింగ్ ఐ మీన్ ఇద్దరు ముగ్గురు వస్తున్నారు కాబట్టి టెక్నికల్ యూజ్ చేస్తున్నాము. ఇది మార్కెటింగ్ రూమ్ బేసిక్ గా. అది శేఖర్ టేబుల్ మొత్తం గ్రాఫిక్ డిజైన్ అంటే ఇది మార్కెటింగ్ రూమ్ అన్నమాట. పక్కన ఉన్నది ఇది ది టాక్స్ కో. ఇది ఫినాన్స్ రూమ్. ఓకే ఫినాన్స్ రూమ్ రుద్ర. ఇది Next. ఇంకా నా రూమ్ ఫౌండర్ అండ్ సిఇఓ. ఫౌండర్ సిఇఓ కమ్ ఆన్. मीठी 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 यादें. ఇచ్చేసి అందరూ ఇది థ్యాంక్ యూ సో మచ్. రే అవార్డు ఇస్తున్నాడు. ఎన్నో వేల కథలు. సో ఇది హాల్. సో ఇక్కడ నుంచి కమాండ్ ఆ రూమ్ లోకి వెళ్తుంది. ఎలా ఎంత రెవెన్యూ రావాలా అనేసి వాళ్ళకి చెప్తారు. మీరు ఎలా గ్రోత్ చేసుకుంటారు, మీరు ఎలా మార్కెటింగ్ చేస్తారు, మన టార్గెట్ ఇది అని చెప్పేసి అలా జరుగుతుంది. ఓకే మంచి ఆశీర్వదించాను సార్ మార్నింగ్. అదే మొత్తం వెళ్ళిపోవాలి. ఇది నాది క్రెడిట్ కార్డ్. శతబాబు. అది విత్డ్రా లేటరా. ఇది క్రెడిట్ కార్డ్లో 30,000 ఉంది. అది విత్డ్రా చేపి పేమెంట్ చేశారు. చేపిస్తుందా? నా ఫోన్లో టేబుల్స్. ఇది ఫోటోషూటా? వాల్ పోస్టర్. ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఫోటోలు తీసుకుని మా దాంట్లో పెడితే మాకు కొంచెం ప్రమోట్ అవుతుంది. సారీ మాకు కదా, మనది ప్రమోట్ అవుతుంది. ఓకే బాగుంది, చాలా బాగుంది ఆఫీస్. థ్యాంక్ యూ. చాలా ప్లెజెంట్. So, లాస్ట్ ఆఫీస్ కన్నా ఇది ఇంకా బాగుంది. టెక్నికల్ వాళ్ళు వస్తే ఇక్కడ 20 పీపుల్ని ఇక్కడ కవర్ చేస్తాం అనమాట. అండ్ ఇంకంతకంటే టీం ఏం అవసరం లేదు మనకు, ఎందుకంటే మనంతా సాఫ్ట్వేరే కాబట్టి ప్రస్తుతానికి అది 2 సంవత్సరాలు కూడా ఇది జరుగుతుంది. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరున్నా సరే ఈవెంట్ బుక్ చేసుకోవాలనుకుంటే శత యాప్లో బుక్ చేసుకోవచ్చు, లేదనుకుంటే డైరెక్ట్గా కూడా కాంటాక్ట్ అయిపోవచ్చు. అండ్ మీలో ఎవరికన్నా UI/UX డిజైనర్స్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్రెషర్స్ ఉన్న, ఇంటర్న్స్ ఉన్నా, లేదు అంటే మనకు కంటెంట్ క్రియేటర్స్ ఐ మీన్ ఆన్ స్క్రీన్ వచ్చి నాకు యాక్టింగ్ అంటే ఇష్టం ఉంది, శతాకి ఫ్రంట్ ఫేస్ ఉంటాము అని చెప్పేసి ఉన్న, టెలికాలర్స్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో ఒక మినీ బ్రాండ్ అంబాసిడర్ లాగా అనుకోండి. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా సరే వీఆర్ ఎంకరేజింగ్ బోత్ జెండర్స్. ఆన్ ఫీల్డ్ మార్కెటింగ్ వాళ్ళు కావాలి, మాకు చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. దీని గురించి డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను. అండ్ ఇందులో కూడా చెప్పాను కదా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే info@shata.in కి లేదా bhuvaneshwar@shata.in కి మెయిల్ చేయండి. ఓకే అందరు వచ్చారు, మీ ఫ్రెండ్ ప్రియా ఎందుకు రాలేదు? నాకు ఎలా తెలుస్తుంది బాయ్. ఇన్వైట్ చేసావా? వాట్సాప్లో పంపించిన అందరికి. అందరికి పంపించారు. ఓకే దాని అయ్యగారు భోజనాలు ఏమన్నా ఉన్నాయి. తిన్నాం. సో ఫుడ్ ఎట్లా ఉంది? బాగుంది.
అన్ని రకాలు వేసుకున్నాం. ఆ? నీకోసనా దీనికోసం వచ్చినావు నేను నిజం చెప్పు. బోర్న కోసం వచ్చిన. అరే ఇంత సిగ్గుపడుతున్నావు ఎందుకు? సరే దింపి ఒక ముద్ద మన ఆనవాయితీగా. మమ్మ ఎట్లేదు? ఫుడ్ అయితే బాగుంది కానీ రెండోదా చపాతీ నేను ఒకటి తింటే ఒకటి వేసుకున్నాను నేను తినమని. నేను తింటానా? ఇది నాది కాదు. ఉత్తప్పం ఇది ఈ మూడు ఏమిటి? నేను అసలు అలాంటి తినను తెలుసా. అలా పెట్టున్నది కాదు. నీవేవి దాన్ని కూడా తిను. తినదండి మీరు తినండి వస్తున్నాను నేను. మేము తింటే నువ్వు తిన్నట్టే కదా. తిన్నట్టే. మస్తు చేసిన ఏం మామ మన పార్టీ ఎప్పుడు? ఇంకొక అర్ధ గంట స్టార్ట్. వెళ్ళిపోతే ఇక నింటే నువ్వు లేవు. ఓన్లీ బాయ్స్. ఓన్లీ బాయ్స్. రచ్చరచ్చేనా? సాంప్రదాయంగా జరిగింది ఆడ రచ్చ డియో డియో డియో. ఎట్లుంది మనం? చాలా బాగుంది ఫుడ్ అయితే. ఎట్లుంది రా తమ్ముడు? బాగుందన్న ఫుడ్ బాగుంది. 3 times నేను తినడం. థర్డ్ టైం వేసుకున్నావా? బాగుంది. మీ అమ్మాయి గ్యాప్ లో మీరు థర్డ్ టైం కూడా వేసేసుకున్నారా? వీళ్ళందరూ వీడియో కోసం ఇట్లా చెప్తున్నారు. ఫస్ట్ టైం పెట్టుకొని వచ్చి భోజనాన్ని సిగ్గుపడతా కూర్చున్నారు. 3 సార్లు తిన్నాడు. 3 సార్లు తిన్నా. బాగుంది. భోజనం మంచిగా పెట్టాడు. రవి అన్న వేసుకో వేసుకో. చెయ్యి పోతుంది చెయ్యి పోతుంది. ఇదేంటా అని చూస్తున్నా. నేను తిన్నాను మష్రూమ్. పన్నీర్ మష్రూమ్ మేతులేగా నా వెళ్తుంది. అదే కదా. అన్నీ తింటది. కత్తిరదంటది. మళ్ళీ పాల ముట్టుకోదు. పెరుగు అసలే తినది. అసలు పెరుగు సంబంధించిన తినది. ఇంతకుముందు చూసిన పెరుగు వచ్చేసి వైట్ రైస్ పెరుగు చాలా బాగుంటుంది. మాకు పచ్చడి కూడా చాలా ఏమమ్మా వైట్ రైస్ పెరుగు వేసుకుని ఆ పప్పు తిని అది వేసుకుంటే కాబట్టి తింటే ఎట్లా పోతుంది అది? ఏది వీడియో ఈ నుంచి పరిగిన పిల్లలు 4 కిలోమీటర్లు పరిగిన అరిగిపోతుందా? తిండి సో గాయ్స్ ఇన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. పన్నీరు, చపాతి, మష్రూము, వడ, పొంగనాలు అంటారు, ఇంకా పకోడీ, పులిహోర రైసు అన్నీ ఉన్నాయి. సో గాయ్స్ చైర్లు లేవని నేను కింద కూర్చోగానే సో మా వాళ్ళందరూ కూడా కింద కూర్చోరు. మరి